Hello everyone, welcome to RK tutorial. ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఇటీవల కండక్ట్ చేసినటువంటి ఏపీ పోలీస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయడం అయితే జరిగిందండి. అఫీషియల్ న్యూస్. మరి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ కేటగిరీ వారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటి అనే వివరాలు మనము క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయదు ఫ్రెండ్స్, చిన్న లైక్ చేయండి అందరూ కూడా. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఇక్కడ డేట్ చూడండి, 28 ఫిబ్రవరి 2023. ప్రెస్ రిలీజ్. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎస్సిటి సబ్ ఇన్స్పెక్టర్ మెన్ అండ్ ఉమెన్ అంటూ మనకు క్లియర్గా ఇచ్చారు. Preliminary written test for the above post was conducted 19th February 2023. ఓకే, 291 సెంటర్స్లో మరి దీన్ని కండక్ట్ చేశామంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. మరి 13 టౌన్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 1,51,288 క్యాండిడేట్స్ ఆర్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్. అవుట్ ఆఫ్ విచ్ అంటే మొత్తం 1,50,000 మందిలో 57,923 మంది క్వాలిఫై అయినట్లుగా మనకైతే ఇక్కడ తెలియజేశారు. ద బ్రేకప్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ జెండర్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ అంటూ మనకు ఇచ్చారు. క్వాలిఫై మార్క్స్ 40%, 35%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్కి 30% అయితే ఇవ్వడము జరిగింది. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో మనం క్వాలిఫై అవ్వాలి, 2 పేపర్స్లో కూడా. సో చాలామందికి పేపర్ 1లో ఎక్కువ మార్కులు వచ్చాయి. పేపర్ 2లో 32, 33, 34 వరకు కూడా వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారండి. 200 కండక్ట్ చేస్తే సో ఖచ్చితంగా చాలామంది క్వాలిఫై అయ్యేవారు. ఓకేనా, గమనించాలి. చేంజెస్ ఇన్ ద కీ ఫస్ట్ పేపర్, హౌఎవర్ ద క్వశ్చన్ సెకండ్ పేపర్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్. ద ఫైనల్ ఆన్సర్ కీ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్ రెడీ రిఫరెన్స్ అంటూ తెలియజేశారండి. స్కాన్డ్ ఓఎంఆర్ షీట్ విల్ బీ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ టిల్ 11 AM 4 అంటే మార్చి 4వ తారీఖు ఓఎంఆర్ షీట్స్ అయితే అప్డేట్ చేస్తారంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫ్రీక్వెంట్లీ విజిట్ ద వెబ్సైట్, క్లియర్గా మెన్షన్ చేశారు. ద రిజిస్ట్రేషన్ ఆఫ్ పీటీ అంటే ఫిజికల్ టెస్ట్ కోసం అయితే స్టేజ్ 2 అప్లికేషన్స్ షెల్ బీ స్టార్ట్ షార్ట్లీ, త్వరలోనే ప్రారంభిస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేశారండి. జెండర్ వైజ్ చూసినట్లయితే మొత్తము మేల్ 1,23,575, ఫీమేల్ 27,713, టోటల్ 1,51,288. క్వాలిఫైడ్ అయిన వారు మేల్ 49,386, ఫీమేల్ 8,537, టోటల్ 57,923. కమ్యూనిటీ వైజ్ చూసినట్లయితే ఓసీ మేల్ అండ్ ఫీమేల్ అండి. ఆల్మోస్ట్ 4,000 వరకైతే 3,700 వరకు క్వాలిఫై అయ్యారు. బీసీఏ 7,000 వరకు క్వాలిఫై అయ్యారు. బీసీబీ
గర్ల్స్ అండ్ బాయ్స్ కలిపి చెప్తున్నాను 6,000 వరకు క్వాలిఫై అయ్యారు. బీసీసీ చాలా తక్కువ మంది ఉన్నారండి. బీసీసీలో చెప్తున్నా, వీళ్ళకు జాబ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ. ఓకే, అప్లై చేసిందే తక్కువ, అందులో మళ్ళీ క్వాలిఫై అయిన వారు ఇంకా తక్కువ. కేవలము ఒక 200 మంది మాత్రమే ఉన్నారు. బీసీడి మొత్తము హై కాంపిటీషన్ అండి ఇది వీరికి. ఓకేనా, 26,000 మొత్తము 13,000 మంది క్వాలిఫై అయ్యారు. బీసీఈ చూసినట్లయితే మొత్తము 15,000 వరకు అయితే క్వాలిఫై అయ్యారు. ఎస్సీ అభ్యర్థులకు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. 15,000 బాయ్స్, 3,400 గర్ల్స్ క్వాలిఫై అయ్యారు. ఎస్టీ 3,800 బాయ్స్, 854 గర్ల్స్. సో ఈ విధంగా క్వాలిఫై అవ్వడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. సో గైస్, మరి ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.